ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు అందరూ? నేను బాగున్నాను. నేను మీ ప్రీతిని. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఏం చేస్తున్నారు అందరూ? బైబుల్ రీడింగ్ చేస్తున్నారా లేదా? పొద్దున లేచి స్నానం చేయగానే ముందు మనం రీడ్ చేయాల్సింది బైబుల్. పొద్దున లేవగానే ఫస్ట్ అదే చేయడం ఎంతమంది గుర్తుందో ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనా. బీబీఎస్ అయిపోయింది. ఇప్పుడు టైంపాస్ అవుతలే తెలుసా. బీబీఎస్లో ఉంటే చాలామంది పిల్లలు ఉంటుండే, వాళ్ళతో ఆడుకోవడం, సరదాగా డ్యాన్స్ చేయడం అలా గడిచిపోతుంది. కానీ ఏం చేయాలి, బీబీఎస్ కూడా అయిపోయింది. 3 days ఉంటుంది కదా. బీబీఎస్ కూడా ఖతం. ఇప్పుడు దేని గురించి వెయిట్ చేయాలి? సండే గురించి వెయిట్ చేస్తే చర్చ్ వస్తుంది కదా. నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చా. ఎక్కేంటి రోజు ఒక బైబిల్ చూపిస్తుంది, ఒకరోజు ఇంగ్లీష్ చూపిస్తుంది, ఒకరోజు తెలుగు చూపిస్తుంది, ఒకరోజు కన్నడ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. కన్నడ బైబిల్ బాగుంటుంది తెలుసు, చూడడానికి నాకు చాలా ఇష్టం. ఇది ఇంగ్లీష్ బైబిల్, ఇది మా చెల్లి రీడ్ చేస్తుంది, తెలుగు నేను రీడ్ చేస్తా, కన్నడ మా మమ్మీ. బాగుందా మరి? మస్తుంది తెలుసా. ఎలా ఉన్నారు అందరూ అని మిమ్మల్ని అడిగి చాలా రోజులైంది అన్నట్టు అనిపిస్తుంది తెలుసా. నా ఫేస్ చూడాలని ఎంతమందికి ఆతృతగా అవుతుంది. ఎవరికైనా గెట్ రెడీ విత్ మీ చేయాలి ఈ అక్క అని కామెంట్ చేయండి. కామెంట్లో గెట్ రెడీ విత్ మీ చేసేద్దాం సరేనా. నా ఫేస్ ఇంకా నేను యూట్యూబ్లో ఒక్కసారి కూడా చూపించలేదు. మా హస్బెండ్ చూపించు అని నేను ఇంతవరకు చూపించలేను. చూద్దాం త్వరలో గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటున్నా. చేశాను అనుకోండి, నా ఫేస్ రివీల్ చేస్తాను సరే. ఎంతమందికి ఆతృతగా ఉంది నా ఫేస్ చూడాలని, ఫేస్ టు ఫేస్ ఎంత చూడాలని ఆతృతగా ఉంది చెప్పండి. హైదరాబాద్ ఆర్సీపురం కాలనీలో ఉంటున్నాను నేను ఇప్పుడు మా మమ్మీ దగ్గర. ఎవరికైనా ప్రేర్ చేయాలి, అక్క దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తే రండి సరేనా. ప్రార్థన చేద్దాం. ఎక్కడ 2-3 చేస్తే వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడని చెప్పాడు దేవుడు. మనకు తెలియంది ఏమీ లేదు. దేవునిలో కొలువై మనం ఉండాలి. దేవుని 7 మాటలో అంతా మన భక్తి గురించి, మన గురించే రాశాడు దేవుడు. కానీ తన గురించి ఒక్కటి కూడా కోరుకోలేడు దేవుడు. దాన్ని బట్టైనా మనకు అర్థం కావాలి. అందరూ లాంగ్ వీడియోస్ చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. అందరు లాంగ్ వీడియోస్ చూడండి. నాకు కూడా ఛానల్ని ముందు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటున్నా. మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ వీడియోని చూడాలని ఆశిస్తున్నాను. ఈ చిన్న వాక్యంలో నాది ఏదన్నా తప్పుంటే నన్ను క్షమించండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. బాయ్ టేక్ కేర్, సీ యూ ఆల్.